సంజు, మోనిక కార్లో వెళ్తూ ఉంటారు. సంజు పాట పెడతాడు. నేను ఇంత హ్యాపీగా ఎక్సైట్మెంట్గా ఉంటే నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు అని మోనికని అడుగుతాడు. సంజు మోనిక చేపెట్టుకుని లెట్స్ ఎంజాయ్ అంటూ ఉంటాడు. ఇప్పుడు మోనిక వదలండి, పాటలు ఆపుతారా అని అంటుంది. సంజు ఎందుకు అని అడుగుతాడు. ఆపండి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని మోనిక అంటుంది. ఎందుకు డియర్, ఏమైంది? కోకోనట్ వాటర్ అయినా తాగుతావా అని అడుగుతాడు సంజు. కాఫీ, టీ అయినా తాగుతావా అని అడుగుతాడు. నాకేమో వద్దు అని మోనిక అంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి చాలు అని అంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే వరకు నువ్వు కూల్గా అయ్యేలా లేవు అని సంజు అంటాడు. ఇంకా కాసేపు ఆగితే డైరెక్ట్గా అదే ప్లేస్కి తీసుకెళ్తాను కదా అని అంటాడు. చెప్పండి ప్లీజ్ అని మోనిక అడుగుతుంది. అయ్యో మోనిక, నీకు ఎంతో ఇష్టమైన మీ ఇంటికే వెళ్తున్నాం మనము అని అంటాడు. మోనిక షాక్తో మా ఇంటికా, ఇప్పుడు అక్కడికి ఎందుకు అని అడుగుతుంది. మీ ఇంటికే ఎందుకు అంటావేంటి? ఫంక్షన్లో అంత పెద్ద గొడవ జరిగింది, అది మనం లైవ్లో చూడలేకపోయాం. ఈ రవి తన వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడంట. మీ వాళ్ళందరికీ అక్కడ తీవ్రమైన అవమానం జరిగింది. వాళ్ళు అన్నం కూడా తినట్లేదు. వీటన్నిటికీ కారణం మీ బాలు అన్నయ్యే కదా. ఇంతమంది బాధపడుతుంటే నేను చూసి ఎంజాయ్ చేయాలి కదా. ఈ అవకాశాన్ని ఎలా మిస్ చేసుకోమంటావు చెప్పు. మనం అలా వెళ్ళి పుండు మీద కారం చెల్లి ఇంకాస్త అలా బాధపడేట్టుగా చేసి మీ బాలన్నని బాధ పెట్టి వస్తాము అని సంజు అంటాడు. మరి మీరు సర్ప్రైజ్ అన్నారు కదా అని మౌనిక అడుగుతుంది. ఇది సర్ప్రైజే కదా, నువ్వు షాక్ అయ్యావా అని సంజు అడుగుతాడు. సురేంద్ర, శోభని, అసలు నీకు గుర్తుందా? మనం అంత ప్లాన్ చేసి శృతిని ఇంటికి రప్పిస్తే నువ్వు వాళ్ళతో పాటు పంపించమంటావా అని శోభని అడుగుతాడు. ఒకవేళ మనం పంపించలేదనుకో శృతి ఆగే రకమా? మన ఇద్దరిని కేర్ చేసే రకమేనా? ఏమాత్రం నచ్చని బాలునే ఇంటికి పిలిపించి తన కారులోనే వెళ్ళాలి అనుకునింది. అంతా మారిపోయింది. అందుకే వెళ్ళమన్నాను అని శోభ అంటుంది. మన ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ కాలేదా అని సురేంద్ర అడుగుతాడు. మనకు కావాల్సింది మన కూతురు మన ఇంట్లో సుఖంగా ఉండడం, అల్లుడు గారు మన ఇంటికి ఇల్లరికం రావడం, అంతేకాని తన కాపురం ముక్కలు కావాలని కానీ అల్లుడిని వదిలేసి కూతురు మాత్రమే మనతో ఉండాలని కాదు కదా అని శోభ అంటుంది. నిజానికి మన శృతికి ఉన్న టెంపర్మెంట్కి రవి లాంటి నిదానస్తుడే కరెక్ట్. అర్థం చేసుకుని సర్దుకుపోతూ ఉంటాడు అని శోభ అంటుంది. అదంతా సరే శోభ, ఇప్పుడు అల్లుడి మీద కోపం పెంచుకుని నేను చేసేదేమీ లేదు. ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ శృతి మంచి మార్చేస్తారు కదా వాళ్ళు. ఇప్పుడు మన మాట వింటుందా అని శోభని అడుగుతాడు. శృతి మన మాట వినాలని, దాని ఇష్ట ప్రకారం వెళ్ళాలని మిమ్మల్ని ఆపాను నేను అని శోభ అంటుంది. మనం పంపించకపోయినా తను వెళ్ళిపోతాను అన్నది. మనమే పంపిస్తే మన పెద్దరికం నిలబడుతుంది, దక్కుతుంది మనకి. ఆ ఇంటికి వెళ్ళడానికి నాకు దారి దొరుకుతుంది అని శోభ అంటుంది. ఆ ఇంటికి నువ్వు మళ్ళీ వెళ్తావా? అంత గొడవ చేసి ఆ మీద అంత పెద్ద నింద వేసి తెమ్ని నాన్న మాటలోని మళ్ళీ ఆ ఇంటికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు అని సురేంద్ర అడుగుతాడు శోభని. ఏం చేయమంటారు, శృతి ఒక్కగానొక కూతురు, బంగారు బొమ్మలో చూసుకున్నాము. చూస్తూ చూస్తూ దూరం చేసుకుంటామా? ఇంత ఆస్తి మనతో పాటు తీసుకెళ్తామా? సంపాదించిందల్లా దానికోసమే కదా. అందుకే ఆ ప్రభావతిని ముందుగా మంచిగా చేసుకుంటాను. డబ్బున్న వాళ్ళు చీ అన్నా తుడిచిపోయే రకం కాబట్టి ఈజీగానే మన దారికి వస్తుంది. నేనే శృతికి నచ్చ చెప్పి పంపించినట్టు నటిస్తాను. టైం చూసి ఇల్లరికం తెచ్చుకుందాం, ఇక వదిలేయండి అని శోభ అంటుంది. ఏదేమైనా ఆ బాలుగాడి ముందు నాకు చాలా అవమానం అయ్యింది అని చెప్పి అక్కడి నుంచి సురేంద్ర వెళ్ళిపోతాడు. మీనా తినడానికి కూర్చొని ఉంటుంది. అప్పుడు ప్రభావతి వచ్చి బాగా తిను, ప్రశాంతంగా తిను, కడుపు నిండా తిను అని అంటుంది మీనాని. ఫంక్షన్లో నువ్వు చుచ్చిపెట్టావు, మీ ఆయన పెద్దాయన్ని కొట్టాడు, నా చిన్న కొడుకు కోడలు వెళ్ళిపోయారు, నాకేమో తిండి సహించట్లేదు, నీకు మాత్రం టైంకి తిండి పడాలి అని మీనాని అంటూ ఉంటుంది. మీనా చాలా బాధపడుతుంది. ఇప్పుడు మీనా అవును అత్తయ్య, మీరందరూ ఫోన్ చేసే టైంకి నాకు టిఫిన్ పడాల్సిందే కదా అని అంటుంది. అందులోనూ ఒక్క ఇడ్లీ మిగిల్చారు, కాసంత చట్నీ మిగిల్చారు, అంతా టిఫిన్ తిని రాత్రి తిన్నది అరక్క అటు ఇటు తిరుగుతూ ఉండాలి, అంతే కదా అని మీనా అంటుంది. ఇంకో 4 ఇడ్లీలు ఎక్కువేస్తే ఎవరు కాదన్నారు అని ప్రభావతి అంటుంది. వద్దులేండి, ఒక్క ఇడ్లీకి ఎన్ని మాటలు అంటున్నారు, 4 తింటే 4 రెట్లు తిడతారు. పాపం మీకు అసలే తిండి సహించట్లేదు, అవి పంపిస్తే బిర్యానీ సహిస్తుందేమో, ఫోన్ చేసి పంపిమంటారా అని మీనా అంటుంది. ప్రభావతి మీనాని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు బాలు ఇంట్లోకి వచ్చి గట్టిగా విసిల్ వేస్తాడు. హాల్లోకి వచ్చిన సత్యం, రే ఆపరా, మీ అమ్మ వేయాల్సిన విసిల్ నువ్వు వేస్తున్నావేంటి అని అడుగుతాడు. మా అమ్మ వేసే ఇలా భార్యాభర్తల్ని విడగొట్టడానికి, నేను వేసిన వీళ్ళ భార్యాభర్తల్ని కలిపానని చెప్పడానికి అటు చూడండి అని అంటాడు బాలు. విసిలేసి రవిని శృతిని ఇంట్లోకి రమ్మని చెప్తాడు. రవిని శృతిని చూసి సత్యం చాలా ఆనందం పడతాడు. ప్రభావతి మీనా కూడా ఆనందిస్తూ ఉంటారు. రవి, శృతి అంటూ ప్రభావతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. రవి బాగున్నావా అమ్మ, శృతి వచ్చావా, ఇది కళ నిజమా, మీరు వచ్చేసారా అని అంటూ ఉంటుంది.
శృతి రాదేమో అనుకున్నాను. శృతి రాకపోతే నువ్వు కూడా రావు అని అనుకున్నాను. ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? ఎంత బాధపడ్డానో తెలుసా? మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా అని అంటూ ఉంటుంది. అప్పుడు బాలు బిర్యానీ తప్ప అని ఆట పట్టిస్తూ ఉంటాడు. దీనంతటికి కారణం వీడే అని ప్రభావతి అంటూ ఉంటుంది. వీడే ఆ గొడవ పుట్టించలేకపోతే మనమందరం కలిసే ఉండేవాళ్ళం అని ప్రభావతి అంటుంది. అక్కడికి రోహిణి, మనోజ్ కూడా వచ్చుంటారు. అక్కడున్న రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇన్ని రోజులు శృతి రవి గురించి ఆలోచించి నాన్న సంగతి మర్చిపోయింది. ఇప్పుడు శృతి రవి ఇంటికి వచ్చేసారు కాబట్టి మళ్ళీ కథ మొదటికి వచ్చింది, మా నాన్న గురించి అడుగుతుంది అని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది. మీనా, రవి మీరిద్దరూ కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. చూసావా మీనా, నేను వెళ్ళి రమ్మంటే రాలేదు, వాళ్ళ ఆవిడ వస్తుందనగానే ఎగ్గేసుకుంటూ వచ్చాడు, లేచిపోయినాడు అని బాలు అంటాడు. అక్కడున్న మనోజ్, ఏరా ఇన్ని రోజులు ఇంటికి రాకుండా ఎన్ని కష్టాలు పడ్డావురా అని రవిని అడుగుతాడు. అప్పుడు బాలు, ఎంత కష్టపడినా గుడి ముందు కూర్చొని అడుగు తినలేదు లేరా అని అంటాడు. గుడి ఏంటి అని రవి అడుగుతాడు. అప్పుడు బాలు, నీకు తెలీదు కదా అని చెప్తుండగా సత్యం, వచ్చిన వాళ్ళని సంతోషంగా మాట్లాడుకోనిరా అని అంటాడు. లేనిపోని సోదంతా ఎందుకు అని సత్యం అంటాడు. అప్పుడు ప్రభావతి, మీరు వచ్చారు కదా, మాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది అని అంటుంది. నాకు తెలుసు రవి ఎప్పటికైనా వస్తాడని, అలాగే శృతిని తీసుకొని వస్తాడు అని ప్రభావతి అంటుంది. అప్పుడు శృతి, మేము వస్తామని మీకు ముందే నోటిఫికేషన్ వచ్చిందా ఆంటీ అని అంటుంది. కొడుకు గురించి తెలీదా, అందుకే నేను తిండి మానేశాను అని నా కోసం బిర్యానీ చేసి మరీ పంపించాడు అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు రవి, బిర్యానీనా అని అంటాడు. ఏంట్రా, నువ్వే అందరి కోసం మీ అమ్మ కోసం స్పెషల్గా బిర్యానీ చేసి పంపించావు అని బాలు చెప్పాడు అని సత్యం అంటాడు. అయితే నువ్వు పంపించలేదా అని సత్యం అడుగుతాడు. ఇప్పుడు రవి ఏమో చెప్తుండగా బాలు తన కాలు తొక్కి, నువ్వు వీడే చేసి పంపించాడు అందరి కోసం అని చెప్తాడు. నువ్వు కూడా అవును అని చెప్పమని రవిని చెప్తాడు. అవునవును నేనే పంపించాను అని రవి కూడా చెప్తాడు. వాళ్ళు పీక్కుపోయేలా నిలబడి మరీ బిర్యానీ చేశాను అని రవి చెప్తాడు. అక్కడున్న రోహిణి, మీరిద్దరూ మళ్ళీ ఇంటికి వస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అని అంటుంది. రారనుకున్నావా, రాలేరనుకున్నావా, రాకూడదు అనుకున్నావా అని బాలు అంటాడు. అప్పుడు మనోజ్, అవేమీ అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటాడు. అవునా, రాలేదనుకుంటే తను కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళి తర్వాత గుడికి వెళ్ళి అని బాలు అంటుంటాడు. అందరూ ఏ అంటుంటారు బాలుని. అప్పుడు ప్రభావతి, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి మా సంతోషాన్ని పాడు చేయకు అని అంటుంది. అప్పుడున్న సత్యం, అమ్మ శృతి, నువ్వు జరిగిందేమీ మనసులో పెట్టుకోకమ్మా అని అంటాడు. అయ్యో అంకల్, నేను ఎప్పుడూ వదిలేసాను అని శృతి అంటుంది. ఇంకా దాన్ని మోస్తూ ఉన్నారా, పాస్ట్ ఈస్ పాస్ట్ అంకుల్ అని అంటుంది శృతి. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని మాట్లాడుకోవడం వేస్ట్ కదా అని శృతి అంటుంది. ఈరోజు మళ్ళీ కొత్త రోజులా స్టార్ట్ చేసాం, కేక్ కూడా తెచ్చాను, కట్ చేద్దామని అంటుంది శృతి. కేక్ ఇవాళ నీ బర్త్డేనా శృతి అని ప్రభావతి అడుగుతుంది. ఆహా లేదు ఆంటీ, ఇన్ని రోజులు మనం వేరువేరుగా ఉన్నాము కదా, ఇప్పుడు అందరూ కలిసిపోయాము కదా, అందుకే సెలబ్రేట్ చేసుకుని ఆనందిద్దాము, అందుకే తెచ్చాను అని శృతి అంటుంది. అలా అంటే నేను రోజుకి 4 కేకులు కట్ చేయాలి, ఎందుకంటే నేను రోజు మంచి పనులు చేస్తూ ఉంటానుగా అని బాలు అంటాడు. మంచి పనులు చేస్తే కేక్ ఎందుకు తెస్తారు, మీ కాళ్ళు బారు వైపే పరిగెత్తుతాయి కదా అని మీనా అంటుంది బాలుని. అప్పుడు మనోజ్, కరెక్ట్గా చెప్పావు మీనా అని అంటాడు. అప్పుడు బాలు, గుడి ముందు అని ఆట పట్టిస్తాడు మనోజ్ని. అవి ఈ గుడి ఏంటి అన్నయ్య అని అడుగుతాడు. మనోజ్, గుడి ఏం లేదు లేదా, వాడు ఇప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాడు అని అంటాడు. ఇప్పుడున్న రోహిణి, శృతి, నువ్వు బాలుని క్షమించి రవితో రావడం మంచి విషయమే, కానీ ఆ రోజు మీ నాన్నకి చాలా పెద్ద అవమానం జరిగింది కదా, దాన్ని నువ్వు అంత ఈజీగా ఎలా మర్చిపోయావు శృతి అని రోహిణి అడుగుతుంది. బాలు రవికి చిన్నగా, చూసావా ఎలా మంట పెడుతుందో అని అంటాడు. అప్పుడు శృతి, నేనే మర్చిపోయాను, నువ్వెందుకు గుర్తుపెట్టుకున్నావు, జరిగిందేమీ నీకు కాదు కదా, నాకు కదా అని శృతి అంటుంది. అక్కడ జరిగింది ఏమైనా చూసిన వాళ్ళకి ఒకలాగా, పడ్డ వాళ్ళకి ఒకలాగా అనిపించింది. మంచి చెడు ఆలోచించడం ఎలాగో నాకు కొంతమంది చెప్పారు అని శృతి మీనా వైపు చూసి ఆ మాట అంటుంది. అప్పుడు మీనా, అపార్థాలు తొలగిపోతే కదా అర్థం చేసుకునేది అని అంటుంది. ఏదైతే ఏమి రోహిణి, అందం కలిసిపోయాం, అది ఆనందించాల్సిన విషయమే కదా అని రోహిణికి చెప్తుంది. పాతవన్నీ ఇప్పుడు ఎందుకు, మళ్ళీ మనసు పాడు చేసుకోవడం ఇప్పుడు ఎందుకు అని మీనా అంటుంది. సరే రండి కేక్ కట్ చేసామని శృతి అంటుంది. శృతి వచ్చి వెలిగించు మీనా అని అంటుంది. అప్పుడు బాలు, నిప్పు పెట్టడంలో స్పెషలిస్టు రోహిణితో అరువు తీసుకో మీనా అని బాలు మీనాకి చెప్తాడు. ప్రభావతి రే అంటుంది. నేను అరువు తీసుకోమన్నాను కానీ అరవమనలేదు అని బాలు అంటాడు. కేక్ మీద ఏంటిది అని బాలు చదువుతుంటాడు. హ్యాపీ అంటాడు. అప్పుడు శృతి హ్యాపీ ఫ్యామిలీ అని అంటుంది. ఫ్యామిలీయా, హ్యాపీ ఫ్యామిలీ అని బాలు అంటాడు మనోజ్ వైపు చూస్తూ. ఇప్పుడు పుట్టినరోజుకి పాట పాడతారు కదా, అలాగే అందరూ కలిసినప్పుడు కూడా పాట ఉంటుందా అని బాలు అడుగుతాడు. అప్పుడు ప్రభావతి, ఇలా పాట ఉంటుంది అని అంటుంది. విసుగు తెచ్చి నీ చెవిలో ఊదమంటావా అని అడుగుతుంది. రోజు రాత్రి నువ్వు ఊదడం సరిపోవడం లేదా అని
అడుగుతాడు బాలు ప్రభావతిని. ఈరోజు మన మనసులో ఉన్న సంతోషాన్ని మాటల్లోనే కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా మంచి ఏర్పాటు చేసావమ్మా అని సత్యం శృతిని అంటాడు. అందరికీ చెప్తున్నాను, ఎవరు పాతవన్నీ మనసులో పెట్టుకోవద్దు అని శృతి చెప్తుంది. అవును, ఏమన్నా ఉంటే బీరువాలో పెట్టుకోండి అని బాలు కామెడీ చేస్తాడు. అందరూ సంతోషంతో నవ్వుతూ ఉంటారు. శృతి మీనా వెలిగించు అని అంటుంది. మీనా క్యాండిల్ని వెలిగిస్తుంది. రవి శృతి కలిసి కేక్ కట్ చేస్తారు. అలాగే ఒకరికొకరు తినిపించుకుంటారు. అప్పుడు శృతి, ఆంటీ మీరు అంకల్కి తినిపించండి, అంకల్ మీకు తినిపిస్తాడు. మీనా నువ్వు బాలుకు తినిపి, బాలు నీకు తినిపిస్తాడు. అలాగే మనోజ్ నువ్వు రోహిణికి తినిపించు, రోహిణి మీకు తినిపిస్తుంది అని అంటుంది. అప్పుడు అందరూ సంతోషంతో ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఏవండి, శృతిని కాపురానికి తీసుకురావాలి అంటే ఎంత కష్టమవుతుందో అనుకున్నాను అండి. ఈ అమ్మాయి ఇంత సింపుల్గా గొడవ తీసి పారేసిందో చూసారా అని ప్రభావతి సత్యంకి చెప్తూ ఉంటుంది. సత్యం, కాలం పిల్లలు అంతే, ఇప్పటి నుంచైనా అందరినీ ఒకేలా చూడడం నేర్చుకో అని సత్యం ప్రభావతికి చెప్తాడు. ఇప్పుడే సంజు మరియు మోనిక వస్తారు. ఇంటి బయట కారులోనే కూర్చొని ఉంటుంది మోనిక. మోనిక దిగవేంటి అని అడుగుతాడు సంజు. నేను రాను అని మోనిక అంటుంది. ఎందుకని అడుగుతాడు సంజు. మా పుట్టింటి వాళ్ళు బాధలో ఉంటే మీరు సంతోషం పడేటట్లు నేను సంతోషం పడలేను అని మోనిక అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని సంజు అంటాడు. నువ్వు నా అర్ధాంగివి కదా, నా సగం సంతోషం పంచుకోవాల్సిందే అని సంజు అంటాడు. రా దిగు అని బలవంతంతో సంజు మోనికని కారు నుంచి కిందకి దింపుతాడు. అప్పుడు మోనిక నా వల్ల కాదు అండి అని అంటుంది. నీ వల్ల కాదు కాబట్టే నాకు సంతోషంగా ఉంటుంది అని సంజు అంటాడు. నిన్ను చూసి వాళ్ళని చూసి నువ్వు గిలగిలలాడుతుంటే ఆహా, ఆ దృశ్యం చాలా బాగుంటుంది. నా కడుపు కూడా నిండిపోతుంది. పదా, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను విను. లోపల ఏం జరిగినా నువ్వు ఫుల్గా హ్యాపీగా ఉండాలి తప్ప నువ్వు కూడా వాళ్ళలాగా ఏడుపు ముఖాలతో ఉండకూడదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి సంజు మోనికని బలవంతంతో ఇంట్లోకి తీసుకెళ్తాడు. అందరూ కేకులు తినిపించుకుంటూ సంతోషంగా ఉండడం చూసి సంజు షాక్ అవుతాడు. దాన్ని చూసి మోనిక ఆనందిస్తూ ఉంటుంది. మోనికని చూసిన అందరూ మోనిక అంటూ ఆనందిస్తూ ఉంటారు. సంజు మాత్రం కోపంతో చూస్తూ ఉంటాడు. నాన్న అని మోనిక సత్యం దగ్గరికి ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి ముద్దు పెట్టుకుంటుంది మోనికని. అప్పుడు మనోజ్ ఏం టైమింగే అంటాడు. బాగున్నావా నాన్న అని సత్యంని అడుగుతుంది. సత్యం బాగున్నాను అని అంటాడు. మోనిక అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సంతోషంగా ఉంటుంది. సంజు మాత్రం కోపంతో చూస్తూనే ఉంటాడు. ఇది కదా నేను కోరుకునేది. ఈ ఇంటి ఆడపడుచుగా నా పుట్టింట్లో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అని నేను ఎప్పుడు కోరుకుంటాను. నేను కోరుకున్నట్టుగానే మీరందరూ కలిసిపోయి ఆ సంతోషాన్ని పంచుకుంటున్నారు. రక్తవంశంలో పాలు పంచుకోవడానికి ఆ దేవుడే నన్ను ఇక్కడికి రప్పించాడు అని మోనిక అంటుంది. సంజు కోపంతో చూస్తూ ఉంటాడు. మోనిక, అల్లుడు గారు మీ ఇద్దరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా సంతోషంతో పండుగ చేసుకుంటున్నాం అని ప్రభావతి అంటుంది. అప్పుడు సంజు, రవి మరియు తన వైఫ్ ఇక్కడ ఉండటం లేదు అని తెలుసుకున్నాను అని అంటాడు. అప్పుడు రవి, అదంతా ఏమీ లేదు బావా అని అంటాడు. శృతి నేను దూరంగా ఉన్నాము కానీ మా మధ్య గొడవలు ఏమీ లేవు. వాళ్ళ నాన్నకి మా అన్నయ్యకి మాట వచ్చింది అంతే అని రవి చెప్తాడు. అవును, తప్పుగా మాట్లాడినా ఎవరు ఎక్కువ చేసినా ఊరికనే ఉండనని నీకన్నా బాగా ఇంకెవరికి తెలుసు బావగారు అని సంజుని అంటాడు. అక్కడున్న మీనా, మోనిక నువ్వు మీ ఆయన కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్తుంది. అపార్థాలు తొలగిపోయి అందరూ కలిసిపోయాం. ఆడపడుచు లేదే అనే లోటు కూడా తీరిపోయింది. నిజంగా ఇది మాకు పండగ రోజే అని సత్యం అంటాడు. అందరం ఇలా కలవడం కన్నుల పండగలా ఉంది అని ప్రభావతి అంటుంది. రా మోనిక కేక్ కట్ చేసి తినిపించుకోండి అని బాలు చెప్తాడు. రండి మనం కూడా మా వాళ్ళ సంతోషంలో భాగం పంచుకుందామని మోనిక సంజుకి చెప్తుంది. మనోజ్ కూడా వెళ్ళు బావా అంటాడు. మోనిక కేక్ మీద రాసిన హ్యాపీ ఫ్యామిలీని చూసి ఇది ఎవరు రాయించారు అని అడుగుతుంది. అప్పుడు శృతి, నేనే రాయించాను మోనిక అని అంటుంది. ఇప్పుడు మేమందరం కలిసిపోయాము, అందరం హ్యాపీగా ఉన్నాము కాబట్టి ఇది హ్యాపీ ఫ్యామిలీ అని శృతి అంటుంది. నువ్వు కూడా కేక్ కట్ చేయని శృతి అంటుంది. మోనిక కేక్ కట్ చేస్తూ ఉంటే సంజు నేను కట్ చేస్తాను అని తనని ఆపి తను ఆ హ్యాపీ ఫ్యామిలీ అని రాసిన కేక్ని కట్ చేస్తూ ఉంటాడు కోపంతో. దాన్ని చూసిన బాలు, బావా మీరు కేకుని ముక్కలు చేసినట్టుగా మా ఫ్యామిలీని ఎవరు ముక్కలు చేయలేరు, ఎందుకంటే నేను కేకుని కాదు చాకుని. ఇప్పుడు ఒకరికి ఒకరు తినిపించుకోండి అని బాలు చెప్తాడు సంజుకి. సంజు మోనికలు కూడా ఇద్దరు ఒకరికొకరు కేకు తినిపించుకుంటారు. అక్కడున్న సత్యం, సరిగ్గా ఇదే టైంకి వచ్చారు, ఎవరైనా ఫోన్ చేశారా మోనిక అని అడుగుతాడు. లేదు లేదు, ఇటువైపుగా వెళ్తున్నాము, మోనిక మిమ్మల్ని అందరినీ చూడాలని అంటే నేనే తీసుకొచ్చాను అని సంజు చెప్తాడు. మంచి పని చేశారు, రాక వచ్చారు, భోంచేసి వెళ్ళాల్సిందే అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు మేము వేరే పని మీద వెళ్తున్నాం, ఇంకోసారి వస్తాం అని సంజు అంటాడు. భోంచేయకుండానే నా కడుపు నిండిపోయిందమ్మా
అని మోనిక అంటుంది. అరే బావగారు ఏదో స్వీట్ తెచ్చినట్టు ఉన్నారే అని బాలు అంటాడు. సంజు తెచ్చిన స్వీట్ బాక్స్ని తీసుకొని మా కోసమే తెచ్చారా అని అడుగుతాడు. తినండి బావగారు ప్రేమతో తెచ్చారు అందరూ తినండి అని బాలు అంటాడు. అన్నయ్య అందరికీ నా చేత్తో తినిపిస్తాను అని మోనిక అంటుంది. మోనిక అందరికీ సంతోషంతో స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు సంజు దాన్ని చూడలేక ఫోన్ రాకపోయినా కానీ వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆహా ఇక్కడే ఉన్నాము, వస్తున్నాము, దారిలోనే ఉన్నాము అని అంటుంటాడు. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మోనిక మనం వెళ్దాం పదా అని మోనికని అంటాడు. మోనిక మా అందరితో కలిసి సంతోషంగా ఉంది, ఈ పూటకి ఉండనియండి అల్లుడు అని సత్యం అంటాడు. నేను మోనికని తీసుకుని వెళ్ళాలి అంకుల్, అక్కడికి మేము ఇద్దరం వస్తాము అని చెప్పాను అని సంజు అంటాడు. అప్పుడు మోనిక పర్వాలేదు నాన్న, నా పెళ్ళైన మొదటిసారి నేను అందరితో కలిసి గడిపాను, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను, ఇది చాలు నాకు అని మోనిక అంటుంది.